మంత్రివర్గంలో చోటు దక్కడంపై ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలను గుర్తించారని తెలిపారు. కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం మొదలుకొని ఈ రోజు మంత్రి పదవి వరకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఏఐసీసీ నాయకులు సామాన్య కార్యకర్తలను గుర్తించారంటూ అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన అడ్లూరి లక్ష్మణ్తో ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్తో మనం మాట్లాడతాం. సార్ చెప్పండి, మీరు మంత్రివర్గంలో స్థానం దక్కింది కాబట్టి ఎట్లా చూస్తారు? చాలా సంతోషకరం. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక ఎన్ఎస్ఏ నుంచి యువన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం దొరకడం నిజంగా నాకు పూర్వజన్మ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మా తల్లిదండ్రులు కానీ నాకు జన్మనిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినందుకు ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఈరోజు ఈ అవకాశం రావడం మా ప్రజలు మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం లోపల నాకు మంత్రిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ తల్లి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ఒక సామాన్య కార్యకర్త, ఒక మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనవాడలో పుట్టిండు, సింగరేణి కాలేజీలో గుమస్తాగా పనిచేసినటువంటి కొడుకుని నేను ఒక ఎన్ఎస్ఏగా కాంగ్రెస్ జెండా నమ్ముకున్నప్పటి నుంచి ఈరోజు వరకు నిజాయితీగా పార్టీని నమ్ముకొని ఈరోజు శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం రావడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా పెద్దలు గట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అందరు మంత్రులందరికీ చేతులు జోడించి ఒక సామాన్యమైన కార్యకర్త పార్టీని నమ్ముకున్నప్పుడు ఎవరికి కూడా అన్యాయం జరిగే అవకాశాన్ని బట్టి అందరికీ వస్తుంది. సార్ ఒక మాట చెప్పండి, చాలా కాంపిటీషన్ మధ్య అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మంత్రివర్గానికి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న అంశానికి సంబంధించి ఈరోజు ముగ్గురుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో మీకు చాలా ఛాన్స్ దక్కడం అంటే కూడా మొత్తం మీరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 6 మంది పోటీ చేయాలి, తీవ్రంగా కష్టపడ్డారు, మీకు ఛాన్స్ దక్కింది, ఎట్లా చూస్తారు? ఓకే ఇసుకరపన్నాను. నేను ఏదైనా కూడా ఇదే నా ఒక్కరి కృషి కాదు, యావత్ తెలంగాణ మా మాదిగ కుల బాంధవులు, మా 6 ఎమ్మెల్యే యొక్క కృషి, మా నాతోనే 5 ఎమ్మెల్యేలు, మా 5 ఎమ్మెల్యేల కృషి, మా 6 ఎమ్మెల్యేల కృషి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రివర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాదిగలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవ్వడం అనేది మా అందరి విజయం. మా మాదిగ క్యాబినెట్లో ఎస్సీ వర్గానికి సంబంధించి 4 అవకాశం, అంటే ఇప్పటికే 2 ఉన్నారు, మరో 2 ఈరోజు కూడా ఛాన్స్ అందులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 4 అంటే మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో 4 ఛాన్స్ దక్కడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం దీన్ని బట్టి అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్గాల పార్టీ, అన్ని వర్గాలను కలుపుకున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్య పరంగా ఏదైతే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సామాన్యంలో నేను మామూలు కార్యకర్తనండి, నేను నా బతుకున్నంత వరకు కూడా నేను ఊహించలేదండి నేను మంత్రి అయితే అని చెప్పి. ఫైనల్గా సమాచారం ఏమి ఇచ్చారు సార్ సీఎం? కొత్తగా మంత్రిగా మీకు అవకాశం ఇస్తున్నారు, గట్టిగా పనిచేయాలని చెప్పినారు. ఇది మొత్తం మీద అడ్లూరి లక్ష్మణ్ మన దగ్గర చెప్తున్న సమాచారం. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానం కల్పించింది. ఏ విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి 4 అవకాశం కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో ప్రతాప్, 10 టీవీ, మున్సిపల్ క్వార్టర్స్ నుంచి.